ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి. అందరికీ బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ విషయంలో ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు అనే దాని గురించి మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ నేమ్ ప్రకారము, నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారము ఇక్కడ ఒక 2 పైల్స్ అనేవి ఉన్నాయి. పైల్ నెంబర్ 1లో ఏంటంటే మీ పార్ట్నర్ నేము MAKFRCTPHQE. ఇవి ఉంటే పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట. మీ పార్ట్నర్ నేమ్, మీ నేమ్ కాదు, ఓన్లీ మీ పార్ట్నర్ నేమ్ మాత్రమే తీసుకోండి. ఒక దాంట్లో మీ పార్ట్నర్ నేమ్ వచ్చింది, మీ ఒక దాంట్లో మీ నేమ్ వచ్చింది, ఇలా తీసుకోకండి. ఓన్లీ మీ పార్ట్నర్ నేమ్ ప్రకారము మీ పార్ట్నర్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనం చూద్దాము. ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది BJYUGVDZSUN, దీనికి సంబంధించింది. ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి. మీ పార్ట్నర్ నేమో లో ఫస్ట్ లెటర్ ఇక్కడ ఉంటే కనుక ఇది తీసుకోండి, ఇక్కడ ఉంటే కనుక ఇది తీసుకోండి. సో చూద్దాము. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది చూద్దాం ముందు. ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళది పక్కన పెడుతున్నాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, MAKFRCTPHQE. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్లోని ఫస్ట్ లెటర్ ప్రకారము వాళ్ళు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది మనం చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. బట్ మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్లో కనెక్ట్ అవ్వాలి అంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ రీడింగ్ అనేది కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో అయితే పెట్టుకోండి. చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు మీ విషయంలో. The Sun, Nine of Swords, Page of Cups, Ace of Wands, the Lovers, the Judgment, Page of Swords, Page of Pentacles, Knight of Wands, High Priestess, Six of Wands, the Emperor, Four of Swords. సో దీన్ని పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనేది తీద్దాం ముందు. తర్వాత మీ పార్ట్నర్ ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనేది తీద్దాం.
ఎందుకంటే ఎనర్జీస్ యాక్యురేట్గా కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ మీ నేచర్ అండ్ మీ పార్ట్నర్ నేచర్ కూడా చూద్దాము. మీ నేచర్ ద ఎంప్రెస్. నేను ఈ కార్డు ఇక్కడ పెడతా. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్, ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనేది చూద్దాం. Eight of Wands, 8 of Swords, and 4 of Pentacles. సో ఫస్ట్ మీ నేచర్ అనేది చూద్దాము. మీ నేచర్ ఏంటంటే చాలా సాఫ్ట్ నేచర్. అండ్ అంటే సాఫ్ట్ నేచరే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా కైండ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మీకు. అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, లేకుంటే ఎవరితో ఏమన్నా మాట్లాడాలన్నా కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. ఏమన్నా అనాలనుకున్నా కూడా కొంచెం మొహమాట పడే మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ కైండ్నెస్ చాలా ఉంటుంది. ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరికి ఏదన్నా చెయ్యాలి అని ఆరాటపడే మనస్తత్వం ఉన్న పర్సన్. అండ్ మీరు ముఖ్యంగా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా చాలా మంచిగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఇద్దరు మీ పార్ట్నర్కి ఏ లోటు లేకుండా చూసుకోవాలన్న నేచర్తో మీరు ఎన్నో కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అన్నమాట. అది ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, లేకుంటే హెల్త్ పరంగా కానివ్వండి, ఇలా చాలా రకాలుగా మీరు కోల్పోయారు. అండ్ మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళు అడగకుండానే చేయాలన్న మెంటాలిటీ ఉండేది మీకు. వాళ్ళు అడిగి చేసే మెంటాలిటీ కొంతమందిలో ఉంటే, అడిగితే ఇచ్చే మెంటాలిటీ కొంతమందిలో ఉంటే, మీకు ఏంటంటే వాళ్ళు అడగకుండానే చెయ్యాలి, నా పార్ట్నరు నా కదా, నేను ఎలా చూసుకోవాలి తనని అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలోనే కాదు, కొంచెం సాఫ్ట్ నేచరు, తొందరగా ఒకళ్ళని ఒక మాట అనే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు. అండ్ ఎక్కువగా కూడా ఏదన్నా ఎవరైనా అన్నా కూడా అది మీరు మనసులో తీసేసుకుని ఎక్కువగా బాధపడిపోయే మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ అది కాక ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, మీ పార్ట్నర్ నేను ఎలా అనుకుంటున్నారో మీకు ఎప్పుడు కూడా అలానే మీ లైఫ్లో అబెండెన్స్ అనేది ఎప్పుడు కూడా మీకు కావాల్సినవి, మీకు మీ పార్ట్నర్ రాకముందు మీకు కావాల్సిన ఏం కావాలన్నా కూడా వాటంతట అవే మీ లైఫ్లోకి వచ్చాయి. ఎప్పుడు కూడా ఈ లోటు లేదు నాకు అన్న ఫీలింగ్ అనేది లేదు మీకు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు. అండ్ ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ వల్ల కొంచెం చాలా సఫర్ అవుతున్నారు. ఎంతంటే వాళ్ళ వల్ల మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, అలాగే ఎమోషనల్గా బాధపడుతూ, అండ్ కొంతమంది ఫైనాన్షియల్ లాసులు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ లాసులు అంటే మేబీ మీ పార్ట్నర్ కోసం ఏమైనా అప్పులు చేసి మీరు కట్టలేని సిచ్యువేషన్లోనో, లేకపోతే మీకు మనీ పరంగా ఇబ్బందులు ఉన్న సిచ్యువేషన్, ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో మీ పార్ట్నర్ గురించి చూద్దాము. సో మీ పార్ట్నర్ వచ్చేసి ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ అంటే ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్. మీ పార్ట్నరు ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్. ఎయిర్ ఎలిమెంట్ మీన్స్ ఎక్కువగా కూడా ఎప్పుడు కూడా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆవేశపడిపోయి ఏదన్నా ఉంటే ఆలోచించకుండా తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ ఆవేశం ఉంటుంది అనమాట. యాక్షన్ తీసుకున్నాక ఆలోచించుకుంటారు తప్ప యాక్షన్ తీసుకోవడానికి ముందు ఆలోచించుకోరు అనమాట. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఆవేశం ఎక్కువ, కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్. ఆ ఆవేశంలో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. తర్వాత రియలైజేషన్ అయినా కూడా ఏం ఉపయోగం లేదని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎప్పుడు కూడా. మేబీ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కానివ్వండి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. సో వినేవాళ్ళు. మరీ మీ మాటే వేదం అన్నట్టుగా కాదు, కానీ అట్లీస్ట్ కొంతవరకైనా మీరు మీ విషయంలో కొంతవరకైనా వాళ్ళ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు మీ పార్ట్నరు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ ఎప్పుడు కూడా స్ట్రక్ పొజిషన్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే
వీళ్ళ చేతులారా వీళ్ళే చేసుకుంటారనమాట. ఏదో ఒక దాంట్లో మేబీ మీ పార్ట్నర్‌కి ఏందంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో అయినా గూడా. మంచిగా లగ్జరీగా బతకాలనో, లేకుంటే ఎప్పుడు మంచిగా ఏ లోటు లేకుండా బతకాలనో ఇలా ఉంటూ ఉంటారనమాట. అండ్ దానివల్ల ఏందంటే వీళ్ళ ఆవేశం వల్ల అప్పుడప్పుడు వీళ్ళు ఆవేశంలో తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆ కర్మ కూడా ఉండడం వల్ల కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట. మీ పార్ట్నర్ అయితే అలాంటి నేచర్ ఉన్న పర్సన్. ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఐదర్ వీళ్ళెళ్ళైనా ఆ ప్రాబ్లమ్‌కి క్రియేట్ చేసుకుంటారు. లేదా ప్రాబ్లమ్ వచ్చైనా వీళ్ళకి క్రియేట్ అవుతుంది. ముల్లెళ్ళి ఆకు మీద పడిన, ఆకెళ్ళి ముల్లు మీద పడిన వాళ్ళకే నష్టం అన్నట్టు ఆకుకే నష్టం అన్నట్టుగానే వీళ్ళ పరిస్థితి కూడా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా. వీళ్ళన్నా వెళ్ళి ఏదో ఒక దాంట్లోనా ఇంటర్ఫియర్ అయ్యేనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటారు. లేతే వీళ్ళు సైలెంట్‌గా ఉన్న ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చైనా వీళ్ళదిని ఇంటర్ఫియర్ అవుతదన్నమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్. సో, అలా ఇంటర్ఫియర్ అయ్యే పర్సన్స్ అనమాట. సో, మీ పార్ట్నర్ ప్రెజెంట్ మీ దగ్గర ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటే, మీ పార్ట్నర్‌కి మీరంటే చాలా ఇష్టము. చాలా ఇష్టంతో, ప్రేమతోని మీ లైఫ్‌లోకి వచ్చారనమాట. ఎంత ఇష్టం అంటే వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరికి ఇవ్వలేనంత ఇంపార్టెన్స్ మీకే ఇచ్చారు. మేబీ మీ పార్ట్నర్ మీతో స్టార్టింగ్‌లో ఎంత ప్రేమగా ఉన్నారంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంత మంచి పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చారే! వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారే! అసలు వీళ్ళ నుంచి నా లైఫ్‌లో నేను కోరుకుంది గానీ, ఇప్పటి వరకు వెయిట్ చేసింది కానీ, నేను ఈ లైఫ్‌లో ఎన్నో మిస్ చేసుకున్నారు. ఇదొక్కటి చాలు నాకు. మీ పార్ట్నర్ ఒక్కళ్ళు చాలు. వాళ్ళు చూపించే ప్రేమ చాలన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చేలాగైతే మీ పార్ట్నర్ చేశారు. అంత ప్రేమగా చూసుకున్నారు. చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా మీ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక స్పెషల్ ఫీలింగే ఉందనమాట. అంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ప్లేస్‌లోనే ఉంటది లైఫ్‌లో. ఎందుకంటే వాళ్ళని మీరు అంత బాగా చూసుకున్నారు. ఎంత బాగా అంటే ఎప్పుడు కూడా వాళ్ళకేది లోటు ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా వాళ్ళకేం కావాలన్నా కూడా ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా మీకు తోడుగా ఉన్నారు. అదెప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. వాళ్ళకి ఒక మదర్ లాగా మీరు చూసుకున్నారు. ఒక మదర్ మీన్స్ మదర్ ఎలా అయితే అన్ని విషయాలు చూసుకుంటుందో పిల్లల విషయంలో అన్ని విషయాల్లో ఫాదర్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నా లేకపోయినా కూడా ఒక మదర్ అన్ని విషయాల్లో కూడా ఎలా అయితే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుందో అలా మీ విషయంలో ప్రతీది కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారని వాళ్ళు 100% నమ్ముతున్నారు. సో, అండ్ మీరు చూపించిన ప్రేమ కానీ, మీరు చూపించిన కేర్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకుంటాయి. బట్ వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా, గొడవ పడుతున్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా, వాళ్ళ ఆవేశం ఏంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ మంచిగా ఉంటే వాళ్ళ నేచర్ ఒకలాగా ఉంటది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళకని కాదు. మాక్సిమం ఏందంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాము. మాక్సిమం కూల్‌గా ఉండడానికే ట్రై చేస్తాం. చిన్నదానికి అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. బట్ ఎప్పుడైతే సిట్యుయేషన్స్ బ్యాడ్ అవుతా ఉంటాయో అప్పుడేందంటే ఎవరికైనా కూడా ఎలా అనిపిస్తదంటే హాయ్ అని అన్నా కూడా ఏందంటే అదొక ఏదో అనేసాను నన్ను అన్న విధంగా ఉంటదనమాట. అప్పుడు మంచి చెప్పినా కూడా ఎవరైనా మనల్ని పాయింట్ ఔట్ చేస్తున్నారేమో, మనకు నీతులు చెప్తున్నారు. వీళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇచ్చామా? వీళ్ళ చేత కూడా మనం నీతులు చెప్పించుకునే స్టేజ్‌లో ఉన్నామా? అన్న విధంగా వాళ్ళకి కోపం అనేది వచ్చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ అనేది ఎలా తీర్చుకోవాలో తెలియక అది ఆపోజిట్ జెండర్ మీద, ఆపోజిట్ పర్సన్ మీద అండ్ మీ మీద ముఖ్యంగా మీ మీద చూపించుకోవడానికి కూడా వాళ్ళు చూపించారు అంటే ఓన్లీ బికాజ్ ఏందంటే మీ మీద మాత్రం ఎందుకు చూపించారంటే వాళ్ళకి మీ మీద మాత్రమే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎలాంటిదైనా కూడా వాళ్ళు తీసుకుంటారు. మీరు వాళ్ళ నుండి తీసుకుంటారు. అంటే అది హ్యాపీనెస్ అవ్వనివ్వండి, కోపం అవ్వనివ్వండి, లేకుంటే బాధ అవ్వనివ్వండి, ఏదైనా మీ దగ్గర మాత్రమే చూపించగలరు కాబట్టే మీరు తీసుకుంటారు. మీకు ఇస్తారు వాళ్ళు. ఏందంటే మీరేంటంటే ఏదైనా ఉంటే చెప్పాలి, మంచిగా చెప్పొచ్చు కదా! ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారు అన్న ఫీలింగ్‌లో మీరు ఉంటూ ఉంటారు. బట్ వాళ్ళేందంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకున్న అగ్రెసివ్‌నెస్‌కి కానివ్వండి, వాళ్ళ ఆవేశానికి కానివ్వండి, ఏదైనా వస్తే తొందరగా అది బయటికి రిలీజ్ చేసేయాలి. ఆ ఎమోషన్స్‌ని రిలీజ్ చేసేయాలి. అది ఎవరో ఒకళ్ళ మీద చూపించేసేయాలి. అప్పుడే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటది. లేకపోతే ఆ టెన్షన్ అనేది తట్టుకోలేరనమాట. ఆ టైంలోనే మీరెప్పుడూ అవైలబుల్‌గా ఉంటారు కాబట్టి మీ మీద చూపించడము, లేకుంటే ఒకవేళ
1 ఆర్ టైమ్స్ చూపించినాక సో అనవసరంగా నేను వీళ్ళని బాధ పెడుతున్నానని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండడం, దానివల్లే ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ రావడము, కమ్యూనికేషన్ గ్యాప్ రావడము, వీటి వల్లే మీ ఇద్దరి మధ్య అనేది దూరం అయితే అయింది. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. అలాగే మీతో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలన్నది కూడా వాళ్ళ ఉద్దేశం కాదు. సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోకుండా గొడవ పడుతున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకనమాట. గొడవ పడుతూ రోజు కొట్టుకుంటూ ఉండే కన్నా ప్రశాంతంగా అట్లీస్ట్ మిమ్మల్నైనా ప్రశాంతంగా ఉంచుదాము. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని అదంతా మీ మీద చూపించకూడదు అన్న విధంగా అయితే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. బట్ అలా అని చెప్పి మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారా అంటే లేదు. డెఫినెట్‌గా వాళ్ళేందంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇటు మీతో మాట్లాడాలన్నా మీరు మాట్లాడే మాటలు కానివ్వండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వలేకపోవడం వల్ల, వాళ్ళు మీకు టైం ఇవ్వలేకపోవడం వల్ల కానివ్వండి, అది అడుగుతుంటే కూడా వాళ్ళకేందంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి కోపం వచ్చేస్తుందనమాట. కోపము, వీళ్ళు నన్ను అంటున్నారే, సో ఇలాంటి సిచ్యువేషన్‌లో నేను అవి ఉండడం అవసరం, ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి అనమాట. సో వాళ్ళు బాధపడుతున్నారు. మీకు దూరంగా ఉన్నదానికి అట్లీస్ట్ స్టార్టింగ్‌లో ఏదైతే మీతో చూపించిన ప్రేమ, కేరింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు లేవే. మీరు కూడా దూరంగానే పెట్టుకున్నారే. ఆ పెట్టింది వాళ్ళైనా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అందరికీ నేను దూరంగానే ఒంటరి వాళ్ళని అయిపోయాను అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. బట్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. నా ఆవేశం వల్లనే, నా కోపం వల్లనే నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నానని అయితే వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వాళ్ళకేంటంటే చాలా రియలైజేషన్ వచ్చిందనమాట మీ విషయంలో. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మాట్లాడే మీతో చాలా చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడి ఉండొచ్చు, గొడవ పడినప్పుడల్లా మిమ్మల్ని తిట్టుండొచ్చు. ఇలాంటివి ఏవేవో మీరు హర్ట్ అయ్యే విధంగా చాలా విధంగా మాట్లాడారు కాబట్టి 1 ఆర్ 2 టైమ్స్ అది వాళ్ళకి తెలిసిందనమాట. వాళ్ళే రియలైజ్ చేశారు. ఎందుకు అనవసరంగా వీళ్ళని బాధ పెట్టానే, వీళ్ళను ఎంత మంచిగా చూసుకుని నేను వీళ్ళని బాధ పెట్టానే అన్న కొంచెం సారీ చెప్పాలని వచ్చి సారీ చెప్పడానికి ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ అనమాట. సో మరి అది ఎప్పుడు డామినేటింగ్‌గా ఉంటుంది కాబట్టి చెప్పకుండా సరే కామ్‌గా ఉందాము, సైలెంట్‌గా ఉందాం, అట్లీస్ట్ వీళ్ళని బాధ పెట్టకూడదు కదా అన్న విధంగా అయితే కామ్‌గా ఉండడము, సైలెంట్‌గా ఉండడము, అవాయిడ్ చేయడము, రెస్పాండ్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారనమాట. బట్ ఓన్లీ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే వాళ్ళన్నీ కూడా హైడ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ థాట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పుకోవడానికి కానీ ఆలోచిస్తుంది కూడా ఓన్లీ దానికోసమే సైలెంట్‌గా ఉంటున్నారనమాట. బట్ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. మీ మీద ఉన్న ప్రేమ అనేది ఎప్పటికీ పోదనమాట. ఆ ఫీలింగ్స్ కానివ్వండి, ఆ ప్రేమ ఎప్పుడైతే మీ విషయంలో మీకు ప్రపోజ్ చేసి ఉంటారు కదా, ప్రపోజ్ చేయడమో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరంటే ఇష్టమని చెప్పుంటారు. ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికి అలానే ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లో అలాంటి రోజులు రావాలి, వస్తాయి అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావాలి అని కూడా. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అన్నీ మనకు నచ్చినట్టుగా ఉండవు కదా. సో కొన్ని రోజులు మనకి మంచి రోజులు ఉన్నన్ని రోజులు మనకి హ్యాపీగా ఉన్నా, మనం చెడు రోజులు వచ్చినప్పుడల్లా కంగారు పడిపోయి, బాధపడిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి అసలు ఎందుకు నా జీవితము అని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి లాంటివి చేస్తూ ఉంటారు. బట్ లైఫ్‌లో ఏందంటే మంచి రోజులు రావాలంటే తప్పకుండా చెడ్డ రోజులు దాటుకుని మాత్రమే వెళ్ళాలి అన్నదనేది వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ప్రెజెంట్. సో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకుంటే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ హ్యాపీగా ఉంటాము అందరం కలిసి ఉంటాము. నా పార్ట్నర్‌తో కూడా నేను హ్యాపీగా ఉంటాను అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకుంది. ఎవరైతే ఓన్లీ జాబ్ పరంగా కానీ, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల లేదా థర్డ్ పార్టీ వల్ల ఇలా దూరంగా ఉన్నవాళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే అదనమాట. కంపల్సరీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. తొందరలోనే మీ దగ్గరికి రావాలి అండ్
నార్మల్గా రావడం కాదు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఆ ఫీలింగ్స్ అన్ని. ఎందుకంటే మేము మీ గురించి మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీ గురించి అన్ని తెలుసుకుని స్పై చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో ఎంతవరకు ఉన్నారు, లేకపోతే బయట మీకు నార్మల్గా తెలిసిన పర్సన్ అయితే మీరు ఎక్కడికి వెళ్తుంటారు, ఏం చేస్తుంటారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంత మిస్ అవుతూ ఉంటారు. మీ ఫొటోస్ చూసుకోవడమో, మీ చాట్ చూసుకుంటూ ఉండడమో, పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ ఏమైనా ఉన్నా, ఫొటోస్ ఉన్నా, మెమరీస్ ఉన్నా, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో కంపల్సరీ మీ గురించి వదిలేసేసి హ్యాపీగా ఉందామన్న ఉద్దేశం అయితే వీళ్ళకి లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక ఉంది. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరో ఒకళ్ళు దారి చూపే వాళ్ళు, ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళ ద్వారా అయినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మీరు బాధపడుతూ ఉంటారు. అంటే మీరు బాధపడుతూ ఉంటారని కాదు, వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆవేశంలో ఏదైనా బ్లాక్ చేసుకున్నా, లేకుంటే ఆవేశంలో ఒక మాట అన్నా, దానివల్ల ఈగో అండ్ యాటిట్యూడ్ వలన దూరంగా పెట్టినా వాళ్ళకి ఏంటంటే తర్వాత రియలైజేషన్ ఉంటుంది. బట్ సారీ చెప్పడానికి కానివ్వండి, రావడానికి కూడా ఆవేశంలో చాలా మాటలు ఉంటారు కదా. ఆ తర్వాత మళ్ళీ మీరెక్కడ వెళ్తే మళ్ళీ ఇవే వర్డ్స్ వాళ్ళ నుంచి వినాల్సి వస్తుందేమో, మీ నుండి వినాల్సి వస్తుందేమో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనము మళ్ళీ వెళ్ళి ఈగో అండ్ యాటిట్యూడ్తో వాళ్ళు ఒక మాట అంటే మనం తీసుకోలేం కదా. సో అన్ని సెట్ అయినాక, ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక అన్ని ప్రాబ్లమ్స్ కూల్ అయినాక మళ్ళీ మన లైఫ్ మనము వెళ్ళి మాట్లాడదాము. ఎందుకంటే ఆవేశంలో ఏం చేసినా అప్పుడు మీరు కోపంలోనే ఉంటారు కాబట్టి, మీరు ఇప్పుడు కోపంలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడినా మీరు రివర్స్లో అంటారు. దానివల్ల ఏంటంటే ఇద్దరు మళ్ళీ గొడవ కిందే అవుతుంది అన్న ఉద్దేశం అయితే ఉంది మీ పార్ట్నర్కి. సో మీ పార్ట్నర్కి ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ రూపంలో అండ్ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి క్లైమ్ చేసుకోండి. అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫైల్. ఎవరైతే మీ పార్ట్నర్ నేమో BJYUVD మళ్ళీ వచ్చింది. సో WGZS అండ్ N. ఈ మీ పార్ట్నర్ నేమ్ ఈ లెటర్స్తో ఉన్న వాళ్ళు ఈ పైన చూస్ చేసుకోండి. ఒకసారి పక్కన పెడతాను. సో మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని అండ్ ఈ లెటర్స్లో మీ నేమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ మీ పార్ట్నర్ నేమ్ మాత్రమే సెలెక్ట్ చేయండి. వాళ్ళ ఎనర్జీస్తో మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో చూద్దాం మీ పార్ట్నర్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ద సన్, Nine of Swords, Temperance, Seven of Wands, the Hermit, Six of Wands, Six of Cups, Queen of Cups, the Empress, Seven of Swords, the Moon,
8 of Swords and Page of Pentacles, Queen of Swords. సో ఇప్పుడు ఫస్ట్ మీ నేచర్ ఏందని తెలుసుకుందాము, తర్వాత మీ పార్ట్నర్ నేచర్ కూడా చూద్దాము. సో మీ నేచర్ చూద్దాం ఫస్ట్. సేమ్ వస్తుంది. డెత్. మీ పార్ట్నర్ నేచర్ అనేది చూద్దాము. Two of Pentacles, the World. సో మీ నేచర్ వచ్చేసి మీరు ఎలాంటి నేచర్ అంటే ఎప్పుడు కూడా జరిగిపోయిన దాంట్లోనే ఎక్కువగా బాధపడుతూ కూర్చునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అంటే మీరు ఏదైనా చెడు జరిగింది అనుకోండి, ఆ చెడులో నుంచే చెడు జరిగే దగ్గరే ఉండిపోతారు, పాస్ట్లోనే బతుకుతూ ఉంటారు అన్నమాట. అక్కడ నుంచి ముందుకు రారు. ఏదైనా చెడు జరిగిందంటే దాని తర్వాత ఏదో కూడా మంచి జరుగుతుంది కదా, లేకుంటే ఆ చెడుని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది చూసుకోకుండా పాస్ట్లోనే బతుకుతూ ఉంటారనమాట. పాస్ట్లో నాకు జరిగిపోయింది, నా పార్ట్నర్ నన్ను వదిలేశారు, నన్ను బాధ పెట్టేశారు, నన్ను హర్ట్ చేసేలాగా మాట్లాడారు, నేను ఎంతో చేశాను, వీళ్ళు నాకు ఇలా చేశారని చెప్పి అక్కడే ఉంటారు. ఒకప్పుడు నన్ను అలా చూసుకున్నాను, నేను ఇలా చూసుకున్నాను, ఇలానే ఉంటారు తప్ప మీరు పాస్ట్లోనే బతుకుతూ ఉంటారు తప్ప ప్రెజెంట్లోకి వచ్చి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఎప్పుడు కూడా ఆలోచించారు. మీరు ఎప్పుడైతే జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇంకా స్టక్ పొజిషన్లోనే ఉంటారు కదా. డెఫినెట్గా మీకు అన్యాయం అనేది జరిగింది, చాలా విషయాల్లో అన్యాయం జరిగింది. మీ పార్ట్నర్ మీకు ఒక రకం రెండు రకాలు కాదు, చాలా విషయాల్లో అన్యాయం చేశారు. బట్ అన్యాయం చేశారు కదా అని చెప్పి మీరు అక్కడే కూర్చొని జరిగిపోయిన దాంట్లో నా అన్యాయం జరిగిపోయింది, నాకు వీళ్ళని మోసం చేసి సరే అని చెప్పి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమొస్తుంది? సో మీ నేచర్ ఏంటంటే పాస్ట్లోనే బతికే పర్సనే తప్ప ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఆ వచ్చిన ప్రాబ్లంకి ఏం సొల్యూషను అని చెప్పి అయితే ఆలోచించుకునే మెంటాలిటీ కాదు. సో ఇదైతే మీరు మార్చుకోవాలి, అప్పుడే మీకు ఇంకొక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. ఇంకా మీ పార్ట్నర్ విషయానికి వస్తే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ ఏంటంటే తన ఎమోషన్స్ని కానీ తన కోపాన్ని కానీ అంటే తొందరగా చూపించారు, యాక్షన్లో చూపించారు. లోపల బ్యాలెన్స్ చేసుకోవడం మీన్స్ కొంతమంది ఏంటంటే కోపం వచ్చినా కూడా చూపించారు, కొంతమంది ఏంటంటే ప్రేమ వచ్చినా కూడా చూపించారు. ఏంటంటే మంచిగానే ఉంటారు, అంటే ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారో అని చెప్పి వాళ్ళ కోపం వచ్చింది దాన్ని కంట్రోల్ చేసేసుకుని దాన్ని లోపల మాత్రము తిట్టుకుంటూ ఉంటారు. ఇది నన్ను అనేసింది, వీళ్ళు నన్ను అనేసారు అన్నీ అనుకుంటూ ఉంటారు. బయటకు మాత్రము మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ ఏమైపోతుందో, ఏం గొడవ అవుతుందో, వీళ్ళు ఎలా తీసుకుంటారో అలా అని చెప్పి నేచర్ ఉందనమాట. అంటే అందరి బార్లాగా లోపల ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి పర్సన్ అనమాట. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ గోల్స్ అని వాళ్ళకి అన్నీ కూడా హైఫైగా ఉంటాయి అనమాట. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనో, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి సంపాదించాలనో, వాళ్ళందరూ అబ్రాడ్లో ఉండి బాగా సంపాదించుకుంటున్నారు, మనం సంపాదించుకోవట్లేదు, మనం కూడా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి మనం సాధించుకోవాలి, మనకి మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి, ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నరు. సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటే మీ విషయంలో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే మోసం చేసి కొన్ని విషయాల్లో మోసం చేశారనమాట. థర్డ్ పార్టీ, ముఖ్యంగా థర్డ్ పార్టీ వలన, థర్డ్ పార్టీ కోసం కూడా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది కొన్ని విషయాల్లో. అవేంటంటే కొన్ని అబద్ధాలు చెప్పడం కానివ్వండి, కొన్ని హైడ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని చెప్పి మిమ్మల్ని వదిలేసేసి దూరంగా పెట్టేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉండలేరు. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇచ్చి అలానే వాళ్ళ లైఫ్లో మీకు ఒక పొజిషన్ ఇచ్చేసి మీకోసం ఏదైనా చేయాలన్న డేరు లేదనమాట.
ఏంటంటే కావాలి, బట్ అది దేనికి కావాలి, ఒక సపోర్ట్ కోసం కావాలి. ఎందుకంటే ఒక సపోర్ట్, ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ కన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ ఒకటి, అండ్ మీకేందంటే మీ పార్ట్నర్ కన్నా ఒక మంచి జాబ్ ఆర్ ఫైనాన్షియల్ సెటిల్డ్ ఇలా ఏవో ఒకటి ఉండాలి. సో ఏంటంటే మీ కైండ్నెస్ కూడా అండ్ మీరు వాళ్ళని చాలా బాగా కేరింగ్, అసలు ఎంత సాఫ్ట్ నేచర్ అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు తప్పున్నా కూడా మీరే సరి చెప్పేసేవాళ్ళు అనమాట. వాళ్ళు తప్పున్నా కూడా మీరు వాళ్ళని మంచిగానే చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గుణం. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేశారు, ఏదైనా విషయంలో తప్పు చేసినా కూడా దాన్ని కూడా క్షమించేసేంత మంచితనము అండ్ సాఫ్ట్ నేచర్, దయాగుణం అనేది మీకు ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు తింటేనే ఆ హ్యాపీనెస్‌లోనే మీరు దాన్ని తీసుకుంటూ ఉన్నారనమాట. బట్ మీ పార్ట్నర్ ఏందంటే కొన్ని విషయాల్లో మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని అయితే మోసం చేయడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే చాలా చాలా పెయిన్ అనేది అనుభవించారు మీరు. చాలా నిద్రలేని రాత్రులు గడపడము అండ్ కొన్ని ఏంటంటే అక్కడ నుంచి బయటకి రాలేక అక్కడే సఫర్ అయిపోతూ, బాధపడిపోతూ, ఏడుస్తూ, నిద్రపోకుండా, తిండి తినకుండా ఇలాంటివన్నీ చేసుకుంటా ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి కరెక్టే. ఎందుకంటే థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే వాళ్ళు అలా చేశారు. బట్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళేంటంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదనమాట. ఈ థర్డ్ పార్టీ దగ్గర యాక్షన్ తీసుకోవడం తప్ప. సో మీరేంటంటే ఆ స్ట్రక్ పొజిషన్‌లోనే ఉండి వీళ్ళు నన్ను వదిలేసారనో, వీళ్ళు నాతో మాట్లాడడం లేదు సరిగ్గానో, వీళ్ళు నాతో ఎందుకు ఇలా ఉంటున్నారనో, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఎందుకు ఉంటున్నారని బాధపడుతూ, సఫర్ అవుతూ, ముందున్నంత ప్రేమగా ఎందుకు ఉంటలేదు, ముందున్నంత టైం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ, సఫర్ అవుతూ ఉన్నారు. మీరుగానే చేసుకుంటున్నారు అదైతే. బట్ మీ పార్ట్నర్ ఏందంటే ఇటు మిమ్మల్ని వదిలిపెట్టుకోలేరు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి మీరు అంత మంచిగా చూసుకున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరు కూడా చూసుకోనంత మంచిగా చూసుకున్నది మీరు మాత్రమే. అండ్ మీకు కంపల్సరీగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మీ విష్ ఏదైతే ఉందో తొందరలోనే అది ఒక యాక్షన్ రూపంలో మీ పార్ట్నరు మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్‌గా వాళ్ళు మీకు ఒక మంచి గుడ్ న్యూస్‌తోనే, అంటే మేబీ మీ పార్ట్నరు మీరు చాలా రోజుల నుంచి వాళ్ళ నుంచి వినాలని అనుకున్న గుడ్ న్యూస్ కానివ్వండి, లేకుంటే మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక సర్ప్రైజ్ రూపంలో ఏదన్నా మీకోసం చేయడం కానివ్వండి, అలా మీ లైఫ్‌లోకి తిరిగి రావడం కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి మీకు ఒక సర్ప్రైజ్ రూపంలో అయితే చూపించాలని అయితే అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ అయితే డెఫినెట్‌గా మళ్ళీ వస్తుంది. బట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా కొంచెం లాంగ్ టర్మ్‌గా అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనమాట. తొందరగా ఎప్పటినుంచో ఏదైనా కమ్యూనికేషన్ అవ్వాలని ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మొబైల్స్ ద్వారా కానివ్వండి, ఇలా ఎక్కువగా ఉన్న పర్సన్స్. అండ్ ఈ ప్రతీది మీ గురించి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ గురించి కూడా మీకు అన్ని విషయాలు తెలిసిన ఎక్కువ ఎక్కువ బాండింగ్ అనేది కూడా మీ ఇద్దరి మధ్య అయితే ఉందన్నమాట. మీ పార్ట్నరు డెఫినెట్‌గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇవన్నీ సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్‌లోకి మీరు అనుకుంటున్న నాకేంటి నన్ను ఒంటరిగా చేసేసారన్న ఫీలింగ్‌లో ఉన్నారు. నాకు ఎవ్వరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్‌లో మీరున్నారు. బట్ డెఫినెట్‌గా మీ పార్ట్నర్ మళ్ళీ ఒక సర్ప్రైజ్ రూపంలో మీకు మీ లైఫ్‌లోకి ఒక దారి చూపించడానికి అయితే డెఫినెట్‌గా వస్తారు. అండ్ మీ పార్ట్నర్‌కి ఇప్పుడు థర్డ్ పార్టీకి ఏంటంటే డిఫైన్ చేసుకుంటున్నారు. ఒకరినొకరు డిఫైన్ చేసుకోవడము, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని అనుకోవడము. వాళ్ళ మధ్య కూడా అంత అండర్‌స్టాండింగ్ అయితే లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్ జరగడము. సో వీళ్ళకి ఏంటంటే చిరాకు వస్తుందనమాట వాళ్ళ విషయంలో. సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రావాలి అన్న ఉద్దేశం అయితే ఉంది. బట్ ఏ రిలేషన్ అయినా ఒకసారి దూరం పెట్టినాక లేదా దూరం అయినాక ముందులాగైతే డెఫినెట్‌గా ఉండదు. బట్ స్లోగా మళ్ళీ రికవరీ అయితే అవుతుంది. ముందు ఏదైతే ఉందో అలా ఆ బాండింగ్ అనేది మళ్ళీ ఏర్పాటైతే అవుతుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.